డ్రైవర్ ని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన మార్కాపురంలో జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా పామూరులో అమానుష ఘటన జరిగింది. బోట్లగూడూరు గ్రామంలో ఆటో డ్రైవర్ ని స్తంభానికి కట్టేసి దాడి చేశారు. చీమల దిన్నెకు చెందిన ఆటో డ్రైవర్ పై బోట్లగూడూరు గ్రామస్తులు మూక దాడికి పాల్పడ్డారు. ఒక వ్యక్తికి ఆటో తగిలిందన్న కారణంతో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశారు బోట్లగూడూరు గ్రామస్తులు. ఈ చిన్న ఘటన రెండు వర్గాల మధ్య వైరంగా మారింది. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు చీమల దిన్నె గ్రామస్తులు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్కాపురం జిల్లా పామూరులో అమానుష ఘటన జరిగింది. బోట్లగూడూరు గ్రామంలో ఆటో డ్రైవర్ ని స్తంభానికి కట్టేసి దాడి చేశారు. చీమల దిన్నెకు చెందిన ఆటో డ్రైవర్ పై బోట్లగూడూరు గ్రామస్తులు మూక దాడికి పాల్పడ్డారు. ఒక వ్యక్తికి ఆటో తగిలిందన్న కారణంతో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశారు బోట్లగూడూరు గ్రామస్తులు. ఈ చిన్న ఘటన రెండు వర్గాల మధ్య వైరంగా మారింది. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు చీమల దిన్నె గ్రామస్తులు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గుంటుపల్లి నుంచి నిమ్మకాయలు బండి వస్తుండాలకి కొంచెం సైడ్ వచ్చేళ్ళకి బండి క్రాస్ అయ్యి బండి తగిలింది. ఆ బండి వెళ్ళి వాళ్ళ మీద పడింది. వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. పైన పడి కర్రలతోటి కట్టేసి కొట్టారు. కర్రలతోటి థమ్స్అప్ సీసాలతోటి అన్నిటితోటి కొట్టారు నన్ను. సీసాలతోటి మొత్తం గొర్రెలు దించేసి బాడీలు దించేసి మొత్తం వాళ్ళు ఆటో గట్టి లాగాలని కానీ చూశారు. కానీ అందరూ ఆపారు. నాకు ఫోన్ వచ్చింది. నేను బయలు అడ్డం తెద్దామని కలపడుకుందని పోయినా పోయిలేక నేను కొడతారు నువ్వు బాగా కానీ పక్కా లాగేసిండు. బాటలు తీసుకొని కర్రలు తీసుకొని మాందా కొట్టేసిండు. నేను నాకు చూడలేక పోలీసులకు ఫోన్ చేసిన. వాళ్ళు ఎవరిలో అడ్డం పోయినా వాళ్ళని కలపడి కొట్టేది, వాళ్ళని నీటి దిగేది, చెల్లి తీసి దిగేది. ఒక అబ్బాయి చెల్లి తీసిండని ఆ అబ్బాయిని కొట్టి గోల్ చేసిండ్రు. అంతవరకు నేను ఆడికి పోయి నాకు ఏం జరిగింది. అంతవరకు పోలీసు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అది ఒక వ్యక్తికి ఆటో తగిలింది అన్న కారణంతో ఇలా ఆటో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశారు బోట్లగూడూరు గ్రామస్తులు. ఒక చిన్న ఘటన రెండు వర్గాల మధ్య వైరంగా మారింది. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు చీమల దిన్నె గ్రామస్తులు. అయితే ఈ ఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు గ్రామస్తులు ఇలా రోడ్డుపైకి ఎక్కి కొట్టుకున్నారు. మార్కాపురం జిల్లా పామూరులో అమానుష ఘటన జరిగింది. బోట్లగూడూరు గ్రామంలో ఇలా ఆటో డ్రైవర్ ని స్తంభానికి కట్టి కొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, ఇంత చిన్న ఘటనకి అంత పెద్ద వివాదం ఎందుకు రాజుకుంది? మరోవైపు ఆటో డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆటో డ్రైవర్ మహర్షి పరిస్థితి బాగానే ఉంది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారణం ఏంటంటే కేవలం ఆటో అంటే ఈ నిమ్మకాయల లోడుతూ వస్తున్న ఆటో ఒక వ్యక్తికి తగిలించడం అక్కడి నుంచి గొడవ మొదలైంది ఇద్దరి మధ్య. ఈ ఇద్దరి మధ్య గొడవ చిలికింది గాలివానగా మారి అక్కడే ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆటో డ్రైవర్ పైన మూక దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చిన పండుగ కోసం వచ్చారు చాలా మంది. వాళ్ళందరూ మద్యం సేవించి ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా అలజడంతో ఇతని మార్చిని పట్టుకొని కొట్టి అతన్ని స్తంభానికి కట్టేసి 2 గంటల పాటు అతన్ని కర్రలతో కొట్టారని చెప్పి చెప్తున్నారు. అక్కడే స్పాట్ లోనే ఉన్నటువంటి తండ్రి వెంటనే అంటే కొడుకును కొడుతున్న సమాచారం తీసుకుని అక్కడే ఉన్నటువంటి తండ్రి వెళ్లి విడిపించడానికి ప్రయత్నించి అతను కూడా భయపడిపోయాడు. ఆ విధంగా దెబ్బలు కొడుతున్న తనను కూడా కొడతారన్న దాంతో తండ్రి ఎదుటే కొడుకుని చావబాదారు. ఈ ఘటన ఎందుకు జరిగింది ఏందనేది మూక దాడితో అంటే ఒకసారిగా ఈ మహర్షి అనే అతను వాళ్ళని చిట్టాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే చిన్నపాటి ఘర్షణ, అది మాట్లాడుకుంటే 2 దెబ్బలు వేసినా కానీ సరిపోయేది. అలాంటిది 2 గంటల పాటు ఒక స్తంభానికి కట్టేసి కొడుతున్నా కానీ చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామస్తులు కూడా ఎవరు కూడా అడ్డం తీయకపోయారు. వెంటనే పోలీసులు ఫోన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత ఘటన జరిగిన తండ్రి పోలీసులు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి అతను విడిపించుకుని వెళ్ళి ఆసుపత్రికి చేర్పించారు. ఈ ఘటన పైన బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి వాళ్ళు విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ ఇంకా కట్టలేదు. విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు.